మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను సాధ్యమైనంత మేర మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడి వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు ఒకే అంశానికి సంబంధించినటువంటి విషయాలు. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి, ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను. అతడు అంటే హేరోదు, ఇతని అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారిని. కానీ జనసమూహము ఇతనిని అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బండ్రోత్తును పంపి చెరసాల్లో యోహాను తల గొట్టించెను. వాడు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. ఈ వచనాలు ప్రాముఖ్యంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క చరిత్ర సర్వసాధారణంగా ఈరోజు ఒక రాష్ట్రం కోసం, ఒక దేశం కోసం ఎంతగానో పరితపించిన, పాటుబడిన, త్యాగాలకు పూనుకున్నటువంటి వ్యక్తులను మనం స్మరించుకుంటే మనలో కూడా కాస్త కూస్తో ఆ త్యాగం తాలూకు లక్షణాలు వస్తాయని, ఆ కష్టించిన లక్షణాలు, ఆ దేశభక్తో మనకు ఏవో కొంతలో కొంతమైన వస్తాయనే ఉద్దేశంతో వారి యొక్క చరిత్రను ఏం చేస్తారంటే గ్రంథస్థం చేసి చరిత్రలో వాళ్ళ యొక్క విషయాలను వాళ్ళు ఎవరికి పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, వాళ్ళ బాల్యం ఎలా ఉండేది, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏ రీతిగా మరి ప్రాముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలోనికి ఎలా వచ్చారు వాళ్ళు, అలాగే దేశం కోసం వాళ్ళు ఏం త్యాగాలు చేశారు, ఏ ప్రణాళికలు రచించారు, ఎలా దేశమంతటిని ఒక తాటి మీదకి తీసుకుని వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నెన్నో మనం తెలుసుకొని స్ఫూర్తి పొందాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ చరిత్రను లిఖితపరిచినట్లుగా బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఈ భూమి మీద స్త్రీలు గన్న వాళ్ళలో అందరికంటే అంటే ఎక్సెప్ట్ యేసు ప్రభు వాళ్ళందరికంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి కంటే గొప్పడు పుట్టలేదట. మరి అంత గొప్ప పురుషుని యొక్క ఇతివృత్తం, చరిత్ర మనందరికీ ఆదర్శప్రాయం. ఎందుకనంటే ఆయన గురించి నిజంగా బైబిల్ని బాగా ధ్యానిస్తున్నప్పుడు ఒక 23 సంవత్సరాలు నుంచి బైబిల్ను నీట్గా చదువుతూ నేర్చుకుంటూ ఉన్నటువంటి నాకే ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా అనిపించింది ఆయన చరిత్ర. ఎందుకనంటే ప్రారంభం నుంచి ఆయన ఏదైతే స్టెప్ తీసుకున్నాడో, ఏదైతే ఎన్నుకున్నాడో దారి పంధ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడాల. ఏ ఆదర్శంలో ఉన్నాడో, ఏ పనికి పూనుకోవటం జరిగిందో, ఏ సంకల్పానికి అతను నిలబడగలిగాడో దాన్ని పరిస్థితులకు అనుగుణంగా దాన్ని డైల్యూట్ చేయలేదు, దాన్ని మసకబార్చలేదు. ఎక్కడే గాని రాజీ పడని జీవితం మనకు ఆయన విషయంలో కనబడదు. అంటే దైవభక్తి విషయంలో ఒక ఉడుంపట్టు లాంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు
ఇక్కడ మనం మత్తయి సువార్త ప్రారంభం నుంచి చూడగలిగితే ఆయన చెరసాల్లో వేయబడినటువంటి సందర్భం కనబడుతుంది 4వ అధ్యాయంలో. బాప్తీసు ఇచ్చి యోహాను గారు చెరసాల్లో వేయబడినటువంటి సందర్భం 4వ అధ్యాయం చూస్తే 12వ వచనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో మనకు కనబడుతుంది ఏమనంటే 12 ప్రారంభం నుంచి, యోహాను చెరపట్టబడేనని యేసు విని, అసలు ఎందుకు ఆయన చెరపట్టబడ్డాడు, ఎందుకు చెరసాలలో వెళ్ళాడు అనేటటువంటి విషయం మనకు 14వ అధ్యాయంకు వచ్చేంత వరకు అర్థం కాదు. మనం 14 అధ్యాయాలు ఉన్నాం కదా ఇప్పుడు. ఈ 14వ అధ్యాయం వచ్చేంత వరకు ఎందుకు చెరపట్టబడ్డాడు అన్నటువంటి విషయం తెలియదు, ప్రారంభం నుంచి చదువుతూ వస్తూ ఉంటాయి. మళ్ళీ రెండోసారి బాప్తీసు ఇచ్చి యోహాను గారి ప్రస్తావన ఎక్కడ కనబడుతుంది అంటే 11వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ అంటే అప్పటిదాకా ఎప్పుడైతే 4వ అధ్యాయంలో మనకు ఆయన చెరసాలలో వేయబడ్డాడో, చెరపట్టబడ్డాడో, అప్పటి నుంచి చాలా టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు అయింది. ఈ టైంలో ఆయనకు ఒక సందేహం వచ్చింది, బలహీనపడ్డాడు, అభ్యంతరపడ్డాడు. ఏమని అనేటువంటి విషయం మనకు తెలుసు. 2వ వచనంలో 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని యేసు ప్రభువును అడగటానికి తన శిష్యులను పంపటం జరిగింది. ఇక్కడ 4వ అధ్యాయంలో ఆయన ప్రస్తావన క్లోజ్ అయితే మరలా 11వ అధ్యాయం వరకు కనబడదు. ఇప్పుడు మరలా 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి చాలా స్పష్టంగా అసలు బాప్తీసు ఇచ్చి యోహాను గారు చెరసాలలో ఎందుకు వేయబడ్డాడు, వేయబడ్డ తర్వాత ఏమేం సంఘటనలు జరిగాయి, ఆయన ఏ విధంగా చనిపోవటం జరిగింది, ఏ కారణాన్ని బట్టి ఈ పరిస్థితులన్నీ దాపురించాయి అన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు 14వ అధ్యాయంలో కనబడతాయి. కొందరు పండితులు కావచ్చు, మేధావులు కావచ్చు, బైబిల్ బాగా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులు కావచ్చు, ఏమని బాప్తీసు ఇచ్చి యోహాను గారి విషయం వ్యాఖ్యానించారు అసలు ముందు మనకు తెలుసుకోవాలి. ఎందుకు ఆయన చెరసాలలో వేయబడ్డాడని మనం చదివాం ఇప్పుడు దాకా అంటే, హేరోదు తన సహోదరుడు, సొంత సహోదరుడు ఫిలిప్పు అనేటువంటి మరొక చతుర్థాధిపతి యొక్క భార్యను ఉంచుకున్నందుకు ఇది న్యాయం కాదు అని బాప్తీసు ఇచ్చి యోహాను గారు చెప్పినందుకు, నిజంగా ఎంత ప్రత్యేకమైన అడ్వర్స్ మెంటాలిటీ అంటే, ఒక మాటలు చెప్పాలంటే ఊరంతా ఒక దారి, ఊరిపిరికట్టది ఒక దారి అని చెప్పినట్టు చెప్తూ ఉంటారు చూసారు కొంతమంది గురించి. సర్వసాధారణంగా ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే, ఎవరైనా ఆయనతో కాంటాక్ట్ అవుతున్నారంటే ఏం మాట్లాడతారు మహా అంటే, రాజా నువ్వెంత గొప్పవాడువో, నువ్వెన్ని కార్యాలు చేసావో, నువ్వెంత సౌందర్యవంతుడువో, నువ్వెంత పరాక్రమశాలివో, అసలు నీ గురించి వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు ఈ విధంగా చెప్పుకుంటున్నారని చెప్పి ఏవో కొన్ని పొగడ్తలు రాజు మధ్య చెప్తే రాజు పొంగిపోయి ఏం చేయడం జరుగుతుందంటే తనకున్నటువంటి వాటిల్లో నుంచి కొన్ని బహుమానాలు అనేది ఇవ్వటం జరుగుతుంది. అది సర్వసాధారణంగా ఒక పరిపాలకుడి దగ్గరికి, ఒక పెద్ద అధికారి దగ్గరికి వస్తున్నవాడు చేసే పని. అప్పుడప్పుడు మనం చూస్తాం, ఒక ముఖ్యమంత్రి ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒకడు వచ్చి గుడ్డుతో కొట్టినా కూడా, ముఖ్యమంత్రిని గుడ్డుతో కొట్టినా కూడా, టమోటాతో కొట్టినా కూడా పెద్ద కేసు అవుద్ది. ఎందుకనంటే ప్రసంగిస్తూ ఉంటే అధికారి లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తితో ఏం చేయాలి, జనం ఏం చేయాలి, ఏలేసుకోవచ్చు, చప్పట్లు కొట్టచ్చు, కేరింతలు కొట్టచ్చు, అందరూ కూడా నీరాజనాలు పలకొచ్చు, వన్స్ మోర్ అని చెప్పచ్చు. కానీ గుడ్డేయటం ఏంటి, గుడ్డుతో కొట్టడం ఏంటి, టమోటాతో కొట్టడం ఏంటి, ఒకవేళ ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి ఎవడన్నా రాయితో కొట్టాడు అనుకోండి, ఇంకా పెద్ద సమస్య అవుతుంది కదా. అంటే మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రదేశాన్ని, ఒక దేశాన్ని, ఒక భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిని అడ్డగించటం, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పటం అంటే చావుకు ఎదురెళ్ళటమే.
చావుకు ఎదురెళ్ళటమే. అందున ఈ విధంగా ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, నువ్వు చేయటం ఈ విధంగా తప్పయ్యా అని చెప్పినటువంటి విషయాన్ని చాలా మంది మేధావులు అని చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే, బాప్తిస్మిచ్చు యోహాను గారికి నోరు అదుపులో లేదండి, ఆయన ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందండి, ఆయన దేశాన్ని పరిపాలించే అన్ని జనులకు సంబంధించిన రాజు, ఎట్ల పోతే తనకెందుకు, లేనిపోని ఏదో ఊరు గొడవలన్నీ నెత్తి మీద వేసుకుంటే ఇబ్బంది అవుద్ది కదా. మరి అటువంటి సమస్యలన్నీ తన మీద వేసుకోవడాన్ని బట్టి ఇలాంటి పరిస్థితికి దాపురించడం జరిగింది బాప్తిస్మిచ్చు యోహాను గారు అని కూడా మాట్లాడటం జరిగింది. దీని విషయమై నిజంగా నిజమే కదా, ఆ విధంగా ఆయన ఆ విధంగా చెప్పకుండా ఉండాల్సింది, మాట్లాడకుండా ఉండాల్సింది. అలా ఆ విధంగా ఆయన మాట్లాడడాన్ని బట్టే కదా ఇంత పరిస్థితి వచ్చింది, అర్ధాంతరంగా చనిపోవటం జరిగింది. దానికంటే ముందు దేవుడి సువార్త అంతా ఆటంకం అయిపోయింది, బాప్తిస్మాలన్నీ క్లోజ్ అయిపోవటం జరిగింది, శిష్యులందరూ కూడా చిన్నాభిన్నమైపోవటం జరిగింది, సేవ అనేది కుంటుపడటం జరిగింది. ఎంతో సేవ అనేది జరగాల్సినటువంటి పరిస్థితి కేవలం ఆయన హేరోదు రాజును ఈ విధంగా తప్పుపట్టడం బట్టే కదా. ఒకవేళ అంటే అన్నాడు, ఆయన ముందే అనాలా? దగ్గరగా ఉన్న శిష్యులు చెప్పుకోవచ్చు కదా, జనాలకు చెప్పుకోవచ్చు కదా. మరి డైరెక్ట్ గా ఇట్లా మాట్లాడడాన్ని బట్టే ఇంత సమస్య వచ్చింది అనేటువంటి విషయాలు కొందరు మాట్లాడుతున్నారు. దీని విషయమే మీరేమంటారు? మొదటిగా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చెప్పండి, తర్వాత సంఘంలో మాట్లాడండి. అమ్మా, నా మాట వినపడుతుందా? అర్థమైంది కదా బ్రదర్స్ సిస్టర్స్? మరి వందనాలమ్మా, చెప్పండి. లోకానుసారమైన వాడు కాదునా, అందరి లోకానికి విరుద్ధంగా ఉండేవాడు. అంటే దేవుని మాటలు మాత్రమే ప్రకటించేవాడు, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండేవాడు, కానీ లోకాన్ని అనుసరించి పోయేవాడైతే కాదునా. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను గారు అలా చేయటంలో తప్పలేదంటారా? ఓకే, రైట్. సిస్టర్ తో ఏకీభవించే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా, లేకపోతే నిజంగానే అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని ఏమన్నా అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారా? అనగా ప్రవక్త కదా, రాజుతో న్యాయం అన్యాయాలు చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. రాజే అలాగా చేస్తే ప్రజలు ఇంకా పరిపాలన ఎలా ఉంటుంది ఖండిస్తూ చెప్పినట్లుగా నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ సిస్టర్, మంచిది. ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ స్పందనలు కూడా విన్నారు కదా. మీరు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు మీరేమంటారు? అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేది కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే నిజమే ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేం లేదు, ఆయన ప్రవక్త కాబట్టి రాజు తప్పు చేసినా కూడా దిద్దాల్సినటువంటి స్థానంలో ఉన్నవాడు అనే పరిస్థితులు ఉంటారా? బాప్తిస్మిచ్చు యోహాను గారు చేసింది తప్ప ఒప్ప? అమ్మా, తప్పేం లేదు, తప్పు కాదు సార్, యథార్థంగా మాట్లాడమే మంచిది. రైట్, వెరీ గుడ్ సిస్టర్. యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడంటే, ఒక దేవుని సంబంధి ఒక డెసిషన్ తీసుకుంటున్నారంటే 100% వాళ్ళు ఊరికే నీతిమంతులు కాలే, వాళ్ళు అంత చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి ఉద్దేశం ఒకటి ఉంది. అది ఏంటంటే ఒకటి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఇది అర్థం కావడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నెబుకద్నెజర్ రాజు అషూరు మనకు బబులోను చెరకు తీసుకెళ్లిపోయినప్పుడు యూదుల్ని, రాజు భోజనం చేసే భోజనాన్ని, రాజు భుజించేటటువంటి ద్రాక్షారసాన్ని, తాగేటటువంటి ద్రాక్షారసాన్ని లోపము లేకుండా మంచి తెలివితేటలు కలిగినటువంటి యూదులలో నుంచి, పట్టబడినటువంటి యూదుల్లో నుంచి సెలెక్ట్ చేసినటువంటి కొందరు రాజకుమారులకు పెట్టాలి. మీరు కల్దీయుల విద్యను, భాషను నేర్పించాలి, రాజు తినే భోజనాన్నే పెట్టాలి, రాజు తాగేటువంటి ద్రాక్షారసాన్ని వాళ్లకు తాపించాలని ఆజ్ఞలను జారీ చేయడం జరుగుతుంది దానియేలు గ్రంథంలో, మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో దానియేలు గారు సత్సేమిరా వద్దన్నాడు. రాజు భుజించే భోజనాన్ని అప్పుడప్పుడు
కొందరిని రకరకాల వెరైటీల్ని తింటూ ఉన్నప్పుడు, బాగా పుష్కలంగా తింటున్నప్పుడు, ఎక్కడ లోటు లేకుండా తింటున్నప్పుడు, నువ్వు చాలా గ్రేట్ రా, రాజభోజనం తింటున్నావు అంటూ ఉంటారు. విన్నారా? మరి అలాంటిది కోరి వచ్చింది అవకాశం. దానియేలు గారికి, షద్రక్, మేషక్, అబేద్నెగోలకు కోరి వచ్చింది. కానీ ఎందుకు వద్దన్నారు వాళ్ళు తెలుసా? వద్దన్నారు అన్న విషయం మనకు తెలుసు. ఎందుకు వద్దని ఉంటారు అంటే, బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎందుకు దేశాన్ని పరిపాలించే రాజును సైతం ఎదురొడ్డాడు అన్నటువంటి విషయం కానీ, అలాగే రాజు భుజించే భోజనాన్ని, రాజు తాగేటువంటి ద్రాక్షారసాన్ని ఎందుకు వద్దన్నారు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నటువంటి విషయం కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఒక విషయం బయటపడుతుంది. ఎవరన్నా చెప్పండి. వాళ్ళ దేవతల దగ్గర బలి ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి పెడతారనా, అదొకటి. ఇంకొకటి ఏమంటే మద్యపానము అయి దేవునికి తాగద్దు, తినద్దు అని ఉంది కదా. కాబట్టి వాళ్ళ రెండు తినాడు. అర్పించిన వాటిని తీసుకొచ్చి వీళ్ళకి పెడతారు, అది తినరు. మద్యపానము వీటన్నిటిని తాగరు కాబట్టి ఆ రెండింటిని అవాయిడ్ చేస్తున్నారు. రైట్, వెరీ గుడ్ సిస్టర్, మంచిది. మరి బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ఎందుకు అలా చెప్పి ఉంటారు? బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ఎందుకు అలా చేసి ఉన్నారు? వద్దని చెప్పి నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి బేస్ ఏంటి? ఆయన ఏ ఆధారాన్ని బట్టి చెప్పాడు? ఆయన రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పారు కదా, బానే ఉంది. అంటే దేవుడు వద్దన్నాడు, దేవుడు ఏది పడితే తినొద్దన్నాడు, ఏది పడితే తాగొద్దన్నాడు అన్నదాన్ని బట్టి బేస్ చేసుకొని దానియేలు గారు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు గారు వద్దన్నారు, బానే ఉంది. అలాగే ఈ విధంగా అంటే అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు వద్దన్నాడు కాబట్టి గట్టిగా దాన్ని అపోజ్ చేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఒక ఫైనలైజేషన్ రావాలి, ఒక విషయానికి రావాలి. అంటే వీళ్ళందరూ, ఈ నీతిమంతులందరూ దేన్ని పట్టుకుంటున్నారు, దేన్ని గురి కలిగి ఉన్నారు అని అంటే ఒక్కటే, దేవుని మాటను. ధర్మశాస్త్రం వద్దంటే, వద్దన్న దాన్ని ఎవ్వడు చేసినా కూడా ప్రాణాలు పోతాయేమో, లేకపోతే ఇంకోటి అవుద్దామో అనేది కూడా ఆలోచన చేయటం లేదు. అంటే ఓ వ్యక్తి గొప్పవాళ్ళు అయిపోవాలంటే ఎక్కడెక్కడో లేదు, మర్చిపోకండి. ఎక్కడుంది ఒక మనిషి గొప్పతనం? ఇప్పుడు ఎన్ని తరాలు అయిపోయి వాళ్ళు చచ్చిపోయి, ఎన్ని సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు అయిపోయి ఆ నీతిమంతులు చనిపోయి, వాళ్ళ గురించి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? ఎందుకు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది వాళ్ళ గురించి అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే ఒక్కటే సూత్రం, దేవుడి మాటలు అలా ఫాలో అయిపోవటమే. దాన్ని ఎంత ఎక్కువ మంది ఎంత దగ్గరగా ఫాలో అయిపోతే అంత గొప్పవాళ్ళు అయిపోతారు. ఎంత గొప్ప అయిపోతారంటే, వాళ్ళు శరీరాన్ని భూమి మీద వదిలినా కూడా వాళ్ళ పరిచర్యలు సజీవంగా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఆదర్శంగా ఉంటాయి, వాళ్ళ యొక్క అన్ని రకాలైనటువంటి సేవలు, పరిచర్యలు సజీవంగా నిలుస్తాయి. ఎలాగైతే వాళ్ళు స్ఫూర్తివంతంగా ఉండటం జరిగిందో అలాగే. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే, ఎస్పెషల్లీ బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ఎందుకు వద్దన్నారు అని అంటే, చూద్దాం మనం ధర్మశాస్త్ర ఆధారాలు. మనం టూకీగా అంటే ఇంతవరకు ఆధారాలు లేకుండా మనం చెప్పుకున్నాం కదా. దేవుడు ఈ సంబంధాల విషయంలో, వివాహాల విషయంలో, లైంగిక సంబంధాల విషయంలో చెప్పినటువంటి విషయాలు ఎంత అద్భుతమైనటువంటి రీతిగా చెప్పాడో మహనీయుడు అని ఆలోచన చేయగలిగితే, వేల సంవత్సరాల క్రితం లేవియ కాండం చూద్దాం. లేవియ కాండం 18వ అధ్యాయం 16వ వచనం. లేవియ కాండం 18వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము అన్నాడు. అంటే నీ సహోదరుని భార్య మానాచ్ఛాదం. మానాచ్ఛాదం అంటే ఏంటనుకున్నారు? అదేదో సంస్కృత పదం అనుకునేది. మానాచ్ఛాదం అంటే అర్థం ఏంటంటే మానమును కప్పేది అని అర్థం. మానమును కప్పేది. ఆ మానాన్ని కప్పేది ఎప్పుడు తీస్తారంటే, ఒక మనిషిని
లైంగికంగా దగ్గరైనప్పుడు. కాబట్టి అంటే మొత్తానికి ఏం చేసుకున్నట్టు, సంబంధం కలిగి ఉండడం తప్పు అని చెప్పడం ఇది చాలా చక్కగా పద్ధతిగా చెప్పినటువంటి విషయం. నీ సహోదరుని భార్య మానాఛ్యాదమును తీయొద్దు అని. ఓకే, బాగుంది. నెక్స్ట్, ఒకవేళ సహోదరుని భార్యని మానాఛాదము తీయాలంటే దానికి కండిషన్ ఒకటి ఉంది. చూద్దాం 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం నుండి జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. 5వ వచనం నుండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం నుండి, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిబెట్టి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండాలి. అంటే ఒక సహోదరుడు యొక్క భార్య మానాఛాదము తీయటం అనగా ఆమెను పెళ్లి చేసుకోవటం ఎప్పుడు చేయొచ్చు అంటే సహోదరుడు చచ్చిపోయి ఉండాలి, పిల్లలు లేక చనిపోయి ఉండాలి. అలా చనిపోయినప్పుడు తన పేరు ఇశ్రాయేలీల వంశంలో తుడిచిపెట్టకుండా ఉండటానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమెను అలా అన్యుడికి ఇచ్చి పెళ్లి చేయటం చేయకూడదు. ఏ సహోదరుడైతే చనిపోయాడో ఆ సహోదరుడికి మళ్ళా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఎవరి కొడుకు అంటే చనిపోయినటువంటి సోదరుడి యొక్క కొడుకు అన్నటువంటి ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు కదా, తన సహోదరుడు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు కదా హేరోదు. ఫిలిప్పు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నా కూడా ఆ తప్పు అనేది చేయటం జరిగింది. అందుకే అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదురా, ఇది ధర్మం కాదు, నేను ఒప్పుకోను కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మనం విజయ రహస్యం ఇది. కుటుంబాల్లో గొడవలకి, సంఘాల్లో గొడవలకి, వ్యక్తుల మధ్య గొడవలకి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఆలోచన, ఎవరి వాళ్ళ సొంత ఆలోచనలు ఉంటాయి. అది కాదు, గొడవ వస్తే నిజంగా, సమస్య వస్తే నిజంగా ఏం చేయగలగాలంటే వాక్యం ఏం చెప్తుందో దానికి మనం ఒబే అవుతాం, విధేయత చూపుదాం, దాని మాట విందాం. నీ మాట వద్దు, నా మాట వద్దు అని అనుకున్నారనుకోండి, అస్సలు సమస్య ఉండదు. అందుకే అంటే అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, బైబిల్ ఏమన్నా మాట్లాడుతుందా? బైబిల్ ఏమన్నా మాట్లాడుతుందా? మాట్లాడదు. మీకు తెలిసి లేదంటే మీకున్నటువంటి సంఘ నాయకుడు ఉన్నాడు చూసారా, అసలు సమస్య అనేది ఒకటి వస్తే సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చుకోవలసినటువంటి వాళ్ళు ఎవరెవరో కాదట. దేవుడు అదే చెప్తాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సినటువంటి పని లేదు నాయన, ధర్మంలో ఉండిపోతే చాలు అనేటువంటి విషయాలు దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్తాడు. ఒకసారి చూద్దాం ఈ విషయాన్ని కూడా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూడగలిగితే, నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ప్రారంభం నుండి, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకానికే తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా? మీ వల్ల లోకానికి తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకే తీర్పు తీర్చడమే ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? చెప్తున్న మాట ఏంటి? మీలో ఏదన్నా గొడవ వస్తే, వ్యాజ్యం వస్తే ఏం చేయాలట? ఎప్పటికీ పరమ న్యాయస్థానంగా. ఈరోజు సంఘాలను, సహవాసాలను, సేవలను, సేవకులను ఎవరు పెద్దగా ఆలోచన చేయట్లేదు కానీ, లైట్ తీసుకుంటున్నారు కానీ
వన్స్ బ్యాప్టిజం తీసుకొని సంఘంలోకి వచ్చారంటే దిస్ ఇస్ మై ఫ్యామిలీ అనేటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు. ఏదన్నా గొడవ వచ్చిందంటే ఫస్ట్ ఎక్కడికి పోయేది తెలుసా? ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా అపోస్తల కార్యాలంతా మీరు బాగా గమనించండి. ఏ కేసు వచ్చినా సంఘంలో ఉన్న పెద్దల దగ్గర పోతారు. పెద్దలంటే ఏంటంటే అర్థం, ఇంట్లో అమ్మా నాన్నల దగ్గరికి కేసు పోయినట్టు సంఘంలో పెద్దల దగ్గర పోయినట్టు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా వివాదాలు కలిగినప్పుడు అలా చేయగలిగినటువంటి పరిస్థితి రావాలి. అలా ఉంటేనే ఏ వివాదమైన అణచివేయబడ్డం అనేది జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథానికి మించిన, దేవుని ధర్మశాస్త్రానికి మించిన ఆలోచనకర్త ఎవరున్నారు? కుటుంబాలను వ్యక్తులను కట్టగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే మనుషుడి మధ్యకు మనిషి చేరితే కంపైపోద్దట. అందుకే దేవుడైతే జతపరుస్తాడు, మనుషుడైతే వేరు చేస్తాడు అనే మాటలు కనబడుతూ ఉంటాయి, చూసారా? కాబట్టి ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఇటు బాప్తిస్మ యోహాను గారు ఎందుకు అలా ఆయన ఖండించడం అనేది జరిగింది అని అంటే ఒక్కటే, ఇది ధర్మశాస్త్రానికి ఏమాత్రము సరిపోయేది కాదు. నువ్వు ఒకవేళ అన్యుడు కావచ్చు, అన్యుడిని కూడా ఏ చట్ట పరిధిలో చూడాలి? అన్యుడికి ఇంకో చట్టం ఏమైనా పెట్టాడు దేవుడు? ఏమన్నా అన్యుడి కోసం వేరే చట్టం ఏం పెట్టలే దేవుడు. అన్యుడి ఎడలైనా సరే, ధన్యుడి ఎడలైనా సరే ధర్మశాస్త్రమును అనుసరించే వ్యవహరించాలి. అప్పుడే సబబవుతుంది. ఒకవేళ దాని విధంగా అనుసరించేటప్పుడు బాప్తిస్మ యోహాను గారు ఎదుర్కొనే సమస్యలు రావచ్చు, యేసు ప్రభువు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు రావచ్చు. అసలు ఇటువంటి ఇతివృత్తం ఎందుకు జరిగింది తెలుసా? చరిత్రలో చాలా మందికి తెలియదు. యేసు ప్రభువు కూడా ఇలాంటి అన్యాయమైనటువంటి చావు చనిపోబోతున్నాడు అని ముంగుర్తుగా జరిగింది బాప్తిస్మ యోహాను గారి మరణం. బాప్తిస్మ యోహాను గారి మరణం ముంగుర్తుగా జరిగింది అలాగే. కాబట్టి ఇక్కడ గమనించగలిగితే చాలా ఏలియా గారి యొక్క శక్తి, ఏలియా గారి యొక్క ఆత్మ కలిగి ఉన్నటువంటి పరిస్థితి అని ఎందుకు చెప్పాడంటే, ఆయన కూడా ఏం చేశాడు? దేశాన్ని పరిపాలించి రాజును ఢీకొన్నాడు. రాణిని వదిలిపెట్లా. అయిపోతారా మీరు? అసలు బాప్తిస్మ యోహాను గారన్నా కాస్త గాఢత తగ్గింది అనిపిస్తా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఏలియా గారి సంగతి ఆలోచన చేస్తే అయిపోతారు మీరు, మీ శవాలు కుక్కలు నాకేస్తాయి, అనాథ శవాలుగా మారిపోతాయి, దారుణమైన చావు చేస్తారని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అసలు ఎంతమంది, రాజ్యం అంతా ఒకవైపు ఉంటే ఒక్కరు నిలబడ్డాడు. అందుకే ఏలియా యొక్క శక్తి, ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వాడిగా ఉంటాడనేది బాప్తిస్మ యోహాను గారు నిరూపించుకోవటం జరిగింది తప్ప ఆయన తప్పు చేసినది ఏమాత్రం కాదు. ఒకవేళ బాప్తిస్మ యోహాను గారు ఏదైనా ఒక పొరపాటు చేసి ఉంటే అది ఏమైపు ఉంటుంది తెలుసా? యేసుప్రభువే క్లారిటీ చెప్పాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అంటే యేసు ప్రభు విషయమై అభ్యంతరపడ్డాడు గనుక బాప్తిస్మ యోహాను గారు, అదొక్కటే ఆయన జరిగించిన పొరపాటు తప్ప హేరోదు రాజును గాని హేరోదియాని గాని ఖండించటం తప్పు కాదు. గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పే వాళ్ళ మీద జనులు పగబడతారు. మీరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండండి. కుటుంబంలో ఎవరైనా ఇంట్లో తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ తప్పు విషయం చెప్పండి. యోసేపు గారి మీద అన్నయ్యలు ఎందుకు పగబట్టారు? వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ కూడా నాన్నకు తీసుకెళ్లిపోయి చెప్తున్నాడు. కాబట్టి వాడంటే ఇష్టం లేదు. నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు బేసికల్ గా నేను లేట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. స్కూల్లోనే 10 ఏళ్ల వయసులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక టీచర్ ట్రైనింగ్ డైట్ చేసే సమయానికి నాకు మిగతా వాళ్లకు కనీసం 4-5 ఏళ్ళు డిఫరెన్స్. అందుకు అందరూ ఎక్కువ మంది నన్ను ఏమని పిలిచేవాళ్ళంటే పేరుతో పిలవటం కంటే అన్నయ్య అని పిలిచినటువంటి సందర్భాలు. ఎక్కడైనా టీచర్ ట్రైనింగ్ జరుగుతున్నటువంటి రోజుల్లో నేను ఉన్నంత వరకు ఎవడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు సీనియర్లు కానీ జూనియర్లు కానీ మాట్లాడుకుంటున్నారు అనుకోండి డైట్ క్యాంపస్ లో, అంటే టీచర్ ట్రైనింగ్ జరుగుతున్న క్యాంపస్ లో, వెంటనే ప్రిన్సిపల్ గారి దగ్గరికి పోతే విషయం. ఎందుకు అని అంటే వీళ్ళకు ఎవరికి తెలిసేది కాదు, డైరెక్ట్ గా జాగ్రత్తగా చూసి, ఎందుకంటే వీళ్ళకి జీవితం భవిష్యత్తు ఉంటది కదా, ఇట్లా చేసుకుంటే ఎట్లా అవుతుంది, ఇప్పుడే జీవనోపాధి కోసం వచ్చారు వాళ్ళు, కుటుంబంలో అమ్మ నాన్నలు ఎన్నో ఆశలతో పంపించారు అనే ఉద్దేశంతో వెళ్ళి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ గారికి చెప్తే ఆయన నిఘా పెట్టి వాళ్ళు పిలిపించేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ఉండేటువంటి వాళ్ళు. చాలా మంది డైరెక్ట్ గా వచ్చి అడగడం జరిగింది క్లాస్ రూమ్ లో, రే నువ్వేమో చెప్పావా.
కానీ మొత్తానికి కనుక్కున్న తర్వాత ఏం చేశారంటే ఇద్దరు మాట్లాడుకుంటే చాలు నన్ను అక్కడ చూశారంటే వాడు వస్తున్నాడు, పక్కకన్నా పోవాలి, లేదంటే అందరు కలిసి తననన్న తనాలోండి అనే ఆలోచన చేసేవాళ్ళంట. ఆ విధంగా ఎంతో అడ్వర్సిటీ, చాలా వ్యతిరేకత మూట కట్టుకోవడం జరిగింది. ఎందుకు? మంచికి పోయినందుకే. సో ఇలాంటి పరిస్థితులు అంటే వ్యతిరేకతలు అప్పుడు మీకు విషయం తెలుసు తెలీదో, అడ్డదారిలో పోతే ఆటంకాలు ఉండవు. లోకంలో సామెత తెలుసా మీకు? అడ్డదారిలో పోతే ఆటంకాలు ఉండవు, పో అడ్డదారిలో అని చెప్తారు. కానీ మంచి విషయం ఏంటంటే చుట్టైనా సులభంగా పోవాలంటారు పెద్దలు. చుట్టైనా సులభంగా పోవాలంట. న్యాయంగా వెళ్ళగలిగితే మధ్యలో ఏదొచ్చినా కూడా మహా అంటే ఏమవుతుంది? ఏ పరిస్థితుల్లో అయినా ఎట్లయినా సావాల్సిన వాళ్ళమే. అదేదో నీతికి నిలబడి చావటం అనేది గొప్ప విషయమే కదా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, యుద్ధంలో మరణిస్తే వీర మరణం అట. ఇది కూడా యుద్ధమే. అన్యాయం మీద, అధర్మం మీద, అక్రమం మీద, దుర్మార్గత మీద దేవుడి పిల్లలు ప్లస్ లోక సంబంధుల మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో నీతికి నిజాయితీకి నిలబడితే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు రావచ్చు అంటే బాప్తిస్ము యోహాను గారికి వచ్చిన పరిస్థితులే రావచ్చు, యేసు ప్రభువుకు వచ్చిన పరిస్థితులే రావచ్చు, అపోస్తలులకు వచ్చిన పరిస్థితులే రావచ్చు. ఎవరు ప్రశాంతంగా కుదురుగా ఉండగలిగారు చెప్పండి? వాళ్ళు వస్తూ ఉంటే, వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళు నేర్పిస్తూ ఉంటే, వాళ్ళు చేస్తూ ఉంటే, మేలు చేస్తూ ఉన్నా తప్పుపట్టారా లేదా? మంచి చేస్తున్నా తప్పుపట్టారా లేదా? అందరినీ బాగు చేస్తుంటే బయలుజీబులు దయ్యాల అధిపతి బయలుజీబులతో నువ్వు దయ్యాలు పోగొడుతున్నావు అని చెప్పడం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కానీ వాటన్నిటినీ మనస్కరిస్తే మనం నీతిని వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది మర్చిపోకూడదు. ఇది గమనించండి. ఇకపోతే మనం గుర్తుంచుకోవాల్సిన మరొక్క మంచి ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడ ఎందుకు వెనకాడలేకపోయాడు? బాప్తిస్ము యోహాను గారు తలనడిగితే కూడా హేరోదు ఎందుకు వెనకాడలేకపోయాడు? ఇప్పుడు నేను ఆ వచనం చూద్దాం. 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుండి. గనుక ఆమె ఏమి అడిగెనును ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. 9వ వచనం. రాజు దుఃఖపడినా తాను చేసిన ప్రమాణం నిమిత్తం తనతో కూడా భోజనమున కూర్చున్న వారి నిమిత్తం ఈయన ఆజ్ఞాపించి. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆన్లైన్ ఉన్నవాళ్ళు కానీ చర్చిలో క్లాసులకు వచ్చిన వాళ్ళు కానీ చెప్పండి. ఒకవేళ హేరోదు ఇదేం ఆలోచనమ్మా, ఇదేం పని, పాడు ఆలోచన ఇది, అయినా బాప్తిస్ము యోహాను తలని మీకు తెచ్చిస్తే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా, ఆల్రెడీ బందీగా ఉన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఎవరితోన్నా మాట్లాడతాడనడానికి ఏ అవకాశము లేదు కదా. ఎంతకాలం ఉంటాడు? మహా అంటే కుళ్ళి కుషించిపోయి చస్తాడు. రాజ్యంలో సగం అడిగితే సగం ఇస్తానంటే కూడా దాని గురించి ఎందుకు ఆలోచన చేయవు? లేదు, సారీ నేను దీన్ని గ్రాంట్ చెయ్యను అని అంటే తప్పు అవుతుందా, ఒప్పు అవుతుందా? అలా చెప్పచ్చు అంటారా? చెప్పకూడదండి. అలా చెబితే న్యాయమా కాదా? మళ్ళీ అడుగుతున్నా నేను. ఈ హేరోదియ కుమార్తె బాప్తిస్ము యోహాను గారు తల్లి అడిగినప్పుడు లేదు, నేను ప్రమాణం చేసినా కూడా ఇది ఇంత అమానవీయమైనటువంటి చర్య, ఇది అన్యాయము, ఇది అధర్మము, ఇది అక్రమము, ఇలాంటి పరిస్థితి నువ్వు అడుగుతావని నేను అనుకోనుంటే ప్రమాణం కూడా చేసేవాడిని కాదు అని అనుంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, విందుకు వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా విమర్శించడానికి అవకాశం ఉందా? లేకపోతే ఇలా చెబితే మంచిదంటారా? ఎందుకంటే ఇలా చెబితే ప్రమాణం తప్పిపోయినట్టే కదా. మరి దీన్ని ఎలా మనం ఆలోచన చేయాలి? మాట్లాడండి. చెప్పిన మాట తప్పకూడదు కదనా? అదేనమ్మా, చెప్పిన మాట తప్పకూడదని ఒక ప్రాణం తీసేయచ్చు అంటారా అన్యాయంగా? అసలు విచారణ జరిగిందమ్మా బాప్తిస్ము యోహాను గారి మీద? విచారణ అనేది లేకుండా, విచారణే జరగకుండా ఎలా మనం ఫైనలైజ్ చేస్తాం? తప్పు కదా అది.
అనే ఆనాటి రాజుల్లో ఉన్న సగభాగం ఇస్తానని వాళ్ళు ప్రమాణం చేస్తే మాట తప్పరు కదన్నయ్య వాళ్ళు. అదే సిస్టర్ నేను చెప్పేది, రాజ్యంలో సగభాగం తీసుకోవచ్చు కదా. అయినా ఆమె కోరిందే కదా, నేను ఇస్తానని మాట ఇచ్చాడు కదా. రైట్ రైట్. ఇప్పుడు మనం కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన తప్పు కాదు అంటారు, అంతేనా? లోకానుసారముగా రాజా ప్రతిజ్ఞ ఒక వరము ఇస్తే అది తప్పకుండా నెరవేర్చాలి, లేకపోతే ఆజ్ఞ ఇది తన మాట తప్పిన వాడు అవుతాడు కదా లోకానుసారంగా అయితే. రైట్ అమ్మా, వెరీ గుడ్. ఒక మంచి మాట. ఒక రైట్, ఇలాగ ఆలోచన చేశాం కాబట్టి ఒక ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్దాం మనం, ఓకేనా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి. ఈ సందర్భం చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 22వ వచనం చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. 21 నుంచి చూద్దాం. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని, జాగ్రత్తగా దీన్ని గమనించండి. 22వ వచనం. అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. ఏం చేశాడండి దావీదు గారు ప్రమాణం? నాబాలు ఇంటిలో ఒక్క మగ పిల్లోడి కూడా ఉండకూడదు అని ప్రమాణం చేశాడు. మరి ఇప్పుడు ఈ ప్రమాణాన్ని బట్టి ఏం చేయాలి దావీదు గారు? ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి కదమ్మా. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అప్పటికి సౌలు రాజు ఉన్నా కూడా పవర్ఫుల్ ఏం కాదు. అసలు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాడు సమయంలో. ఆ ప్రాంత పరిస్థితులకు అంతటికి వచ్చేసరికి ఎప్పుడైతే గొల్యాతును చంపేశాడో అప్పటి నుంచే దేవుడు కూడా ఎన్నుకొని విజయాలన్నీ అప్పగించి ఉంటే జస్ట్ బయటికి మాత్రమే అభిషేకం జరగలే, మిగతా అంతా రాజు అయిపోయాడు కదా. మరి రాజు ప్రమాణం చేస్తే నెరవేర్చుకున్నాడా? దాన్ని నెరవేర్చుకున్నాడా? ఏం జరిగింది చూడండి. 34వ వచనం. అబీగైలుతో దావీదు గారు మాట్లాడుతున్నాడు. నీవు త్వరపడి నన్ను ఎదురు కనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడును విడవబడరన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేతి తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించాను, సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఇప్పుడు దావీదు గారి ప్రమాణ విషయంలో ఏమంటాం మనం? అభిషేకించబడిన వాడు కదా అన్న గారు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి ఎవరిని చంపకూడదు. అబిగయాలు క్షమాపణ అడిగింది కాబట్టి నాబాలు గారు. రైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మాట చెప్తున్నారు, అబీగైలు వచ్చి క్షమాపణ కోరింది అక్కడ, కాబట్టి ఆ పరిస్థితి అనేది మారిపోయిందని గమనించండి. బాప్తీసు యోహాను గారు ఏమైనా పొరపాటు చేశారు? అక్కడ ఏ పొరపాటు చేయలేదు. ఒక అమాయకుడిని బలి చేసే పరిస్థితులు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కనికరము తీర్పును మించి అసహ్యపడుతుంది. కనికరం అనేది తీర్పును మించి అసహ్యపడుతుంది. ఒకవేళ రాజే గనుక నేను దీన్ని గ్రాంట్ చేయను, అర్ధరాజ్యం ఇస్తామన్నా కదా, అర్ధరాజ్యమైన తీసుకో తప్ప బాప్తీసు యోహాను చంపే ప్రసక్తే లేదు అని అంటే, చుట్టూ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా విమర్శించడం కానీ తప్పుపట్టడం కానీ చేసేవాళ్ళు కాకపోవచ్చు. ఎందుకనంటే యోహాను గారికి లోకములో ఎంత ఫాలోయింగ్ ఉందట, చంపేయాలనుకున్నా కూడా కుదరలేదట, ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారట. ఇంకా మనకు మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఆయన గురించి మరి మంచి విషయాలు కనబడతాయి, చూద్దాం.
ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం పిల్లరా. మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చూద్దాం. 20వ వచనం 19-20 ఉంటది. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింపగోరని గాని ఆమె చేత కాకపోయేను, ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయనో తోచకపోయినను సంతోషంతో వినేవాడట. ఏం తోచకపోయినా సంతోషంతో వింటున్నాడంటే ఎందుకు? యథార్థత ఉంది బాప్తిస్టు యోహాను గారి మాటల్లో, పరిశుద్ధత ఉంది, మంచి చెప్తున్నాడు, న్యాయమే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, హేరోదు రాజును క్వశ్చన్ చేస్తే హేరోదు రాజు పగబట్టలే. ఎందుకు? ఎస్, నేను పొరపాటే చేస్తున్నాను. హేరోదియకు వచ్చింది కోపం, ఎందుకంటే ఆ పొరపాటును ఆమె అంగీకరించని స్థితిలో ఉంది. కాబట్టి ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను చంపే పరిస్థితే లేదు అని అంటే అక్కడేం వ్యతిరేకత వచ్చేది కాదు. కేవలము ఇంకా నేను గొప్ప అనిపించుకోవాలి, ఏ రాజు మాటిస్తే ఏమైనా నెరవేరుస్తారా అనేది కాదు. ఏమైనా అన్న దాంట్లో న్యాయం ఉందా లేదా అని చూడాలి. అన్యాయం ఉందో, ఒక నిండు ప్రాణం అన్యాయం అయిపోతుందో లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మాట వెనక్కి తీసుకున్నా కూడా హేరోదుకు వచ్చే సమస్య ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జనామోదం పొందినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి బాప్తిస్టు యోహాను గారు. కాబట్టి ఇటువంటివి ఒక వ్యక్తిని తీర్పు అనేది దానికి తీసుకెళ్లకుండా చేయడానికి ఎలా నేను ఆజ్ఞ ఇచ్చేది అనే మాటతో ఆపేయచ్చు. రాజు అనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ ఆ పని ఆయన చేయలేకపోయాడు. ఇకపోతే హేరోదియ కుమార్తె వచ్చి అసలు ఒక రాజకుమార్తెగా ఉన్న వ్యక్తి ప్రజలందరి మధ్యకు వచ్చి డాన్స్ చేసే పరిస్థితులు ఉందంటే వీళ్ళ కల్చర్ ఏమాత్రం ఎంతవరకు దారుణంగా చెడిపోయిందో గమనించండి. అందులో మరలా ఒక యవనస్తురాలైన స్త్రీ 10 మంది మధ్యకు వచ్చి నాట్యం చేస్తుందంటే భరతనాట్యం, కూచిపూడి ఇట్లా మంచి మంచి బట్టలు వేసుకొని చేసేది అనుకుంటున్నారా? అర్ధనగ్నంతో కూడినటువంటి పరిస్థితులతో వాళ్ళు రంజింపజేయటం అంటే, సంతోషపరచడం అంటే. హేరోదు కూడా కూతురు లాంటిదే, కానీ దాని విషయంలో కూడా ఆమె నాట్యం ఆడుతూ ఉంటే సంతోషపడ్డాయండి. ఈ ఎంతటోడు ఎలాంటి దారుణమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు గమనించండి. సరే, ఆఖరికి ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే 14వ వచనంలో చివరి వచనం 12వ వచనం చూడండి. అంతటా యోహాను శిష్యులు వచ్చి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభుకి? విషయం యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది బాప్తిస్టు యోహాను గారి శిష్యులు అని అంటే ఒక్కటే కారణం, మర్చిపోకండి. ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి 11వ అధ్యాయంలో యోహాను గారి శిష్యులు వచ్చారు. వచ్చి ఏమని అడిగారు? రాబోవాడు నీవేనా, నేను ఇంకొకరు కనిపెట్టవలనా అని మా గురుగారు పంపించారు అని అంటే యేసు ప్రభులు వారు చక్కటి క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీతో వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఏమనంటే మెస్సియా ఈయనే, ప్రభువును నమ్మొచ్చు. కాబట్టి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రభువుగా బాప్తిస్టు యోహాను గారి శిష్యులు భావించారు గనుక యేసు ప్రభుని విషయం వచ్చి ప్రభువుకు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ రీతిగా బాప్తిస్టు యోహాను గారి యొక్క చెరసాలకు కారణం బాప్తిస్టు యోహాను గారి తప్పు ఏమాత్రం కాదు. అట్లాగే నీతిమంతులకు ఎప్పుడైనా ఇలాంటి ఆటంకాలు జరుగుతాయి. ఎప్పుడైనా మనం ఆజ్ఞలను అనుసరించే, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ మాట ఇచ్చినటువంటి వ్యక్తి పరిస్థితిని బట్టి, వ్యక్తిని బట్టి వద్దని చెప్పినా కూడా సమస్య అయ్యేది కాదు. ఎగ్జాంపుల్ కి మనం చరిత్రలో జరిగినటువంటి ఒక సంభవాన్ని చూడటం అనేది జరిగింది. యేసు ప్రభుకి ఎందుకు చెప్పారు అని అంటే యేసు ప్రభును శిష్యులు, బాప్తిస్టు యోహాను గారి శిష్యులు నమ్మటం అనేది జరిగింది. అఫ్ కోర్స్ బాప్తిస్టు యోహాను గారు కూడా నమ్ముండొచ్చు, కాకపోతే అవి మనకు దాఖలా చేయబడలేదు. వచ్చి విషయాలు చెప్తున్నారంటే ప్రభువుకి
ఖచ్చితంగా ఈ కారణమై ఉండొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. రైట్, ఇవి మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.